బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు. ప్రతి నిరుద్యోగికి యువగలం నిధి కింద నెలకి 3,000 రూపాయలు అందించబోతోంది తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. నమస్తే, వెల్కమ్ టు వీనెస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. కోరాడ గ్రామ ప్రజలపై కొడాలి నాని అనుచరులు చేసిన దాడిని ఖండించిన రాము, అభివృద్ధి చేయలేదని ప్రశ్నిస్తే ప్రజలపై దాడులు చేయిస్తారా అంటూ ఎమ్మెల్యేపై మండిపడ్డ వెనుగండ్ల రాము. ప్రజల నీరాజనాల మధ్య వైభవంగా సాగిన ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ కార్యక్రమం. తన సోదరుడు కుమారుడితో కలిసి ఆర్డీఓకు నామినేషన్ పత్రాలను సమర్పించిన ఎమ్మెల్యే. ప్రజలతో మమేకం అవుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్న వెనుగండ్ల రాము, గుడివాడ ప్రజలు మంచినీటి కష్టాలను సెల్ఫీ వీడియో ద్వారా మరోసారి చిత్రీకరించి అధికార పార్టీని ప్రశ్నించిన రాము. ఎన్నికల ప్రచారానికి వచ్చి ప్రజలను ఓట్లు అడగవలసిన ఎమ్మెల్యే కొడాలి నాని స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలు అడిగితే వారిపై దాడులు చేయించడం దారుణమంటూ టీడీపీ నేత వెనుగండ్ల రాము మండిపడ్డారు. కొరాడ గ్రామంలో గ్రామ ప్రజల వైసీపీ నేతలు చేస్తున్న దాడిని ఆయన ఖండించారు. దాడి జరిగిన బాధితులను కలిసి రాము పరామర్శించడం జరిగింది. 5 సంవత్సరాల క్రితం కోరాట గ్రామానికి వచ్చి అనేక వాగ్దానాలు చేసిన కొడాలి నాని వాటిని నెరవేర్చలేదని తాము అడగగా తమపై పాలేటి చంటి అనుచరులు కొడాలి నాని అనుచరులు దాడి చేసి గాయపరచడం జరిగిందని బాధితులు రాముకు వివరించారు. బాధితులు తెలిపిన వివరాలు అనంతరం రాము మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా సమస్యలను అడిగితే ప్రజలపై దాడులు చేసి బెదిరించడం సరికాదంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా కొడాలి నాని తన ప్రవర్తన మార్చుకోవాలని, లేదంటే గుడివాడ నియోజకవర్గ ప్రజలు తరిమి కొడతారని రాము హెచ్చరించారు. ఇకపై టీడీపీ కార్యకర్తలపైన కానీ ప్రజలపైన కానీ దాడులు జరిగితే సహించేది లేదంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అడిగితే చేస్తే చేసామని చెప్పాలి, చేస్తే లేదు ఇవన్నీ అడిగా. ఆయన అడిగితే నువ్వు చేస్తావు అంటే నా స్తోమత ఎంత, నువ్వు చేస్తావు అంటే నా స్తోమత ఎంత, నేనేం చేయగలను, నువ్వు చేస్తావు గవర్నమెంట్ చేయాలి. సరే నాయకుడు అన్నిటికీ రేట్ చేస్తారండి. కుర్రాళ్ళు అడుగుతారండి, కుర్రాళ్ళు అడుగుతారు ఒక ఎమ్మెల్యే స్థాయిలో. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయిలో వచ్చిన వాళ్ళు ఓట్లు అడితే కొడతారు, కుర్రాళ్ళు ఏదో అడుగుతారు అన్న మాత్రాన పాలసెంట్ ఎవరు పీగుతారు మేమేమని చెప్పి అనొచ్చా? పాలసెంట్ ఎవరు పాలసెంటి అనొచ్చా మాట? మీరే పీగుతారు మేము వేయురా మేము చెయ్యు అని అడగొచ్చా? పాలసెంటి అసలు ఎవరు? పీగుతారా ఏంటని ఉండేది అరవచ్చు, ఇలా నా బొచ్చు బిగుతారని చూపించాడు. సరే బాబాయ్ గారు ఏనండి, ఎమ్మెల్యే స్థాయిలో నిలబడి పాలసీని తీసుకొచ్చేసి కాపులు కొడుతాడా? అదే జరిగింది. అదే వర్ణం ఇంకో వర్ణం కొడితే ఏమన్నా గుమ్మ దాడి వెళ్తారా వాళ్ళు? ఎస్సీ ఎస్టీలో కానీ గౌడస్లో కానీ బీసీలో కానీ కొడితే అదే కొడాలి నాని కానీ మాట ఎవరన్నా కానీ పాలసండి ఈ గుమ్మం దాడి వెళ్తాడా? ఒక కాపువర్గం కొట్టాడు, కాపువర్గం కొట్టరా అని చెప్పాడు కొడాలి నాని. కొట్టింది కాపులు, కొట్టింది కాపాడు. సరే అది తప్పు కదా మాట. అభివృద్ధి గురించి అడిగితే ఏదో చేసింది చూపించాలి, లేదంటే 5 ఏళ్లలో బాబు ఇంతవరకు ఇదే రావటం మొన్నే రావటం. అదే ఓట్ల కోసం అప్పుడు వచ్చినాడు, ఇప్పుడు ఇదే అదే ఓట్ల కోసం ఇప్పుడు వచ్చాడు. ఆయన వెనకాల ఉన్నాడు, నీ అంత చూస్తా అన్నాడు ఒకడిని అడిగితే రోడ్ల బాగాలేదని నీ అంత చూస్తా అన్నాడు ఒకడు. సాయం దొరక ప్రసాద్ నీ అంత చూస్తా, నీ రేపొచ్చి నీ అంత చూస్తానని అడిగాడు. దెబ్బతిన్న వాళ్ళు అతను వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు, దెబ్బతిన్న వాళ్ళు వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు. స్టార్టింగ్ అడిగి బండి అడిగినా కానీ నీ అంత చూస్తా అన్నాడు ఆయన.
కొడాలని పెద్ద మనిషి తర్వాత బొచ్చు బిగుతారు అన్నాడు అనేసి మనోడు మాతో ఉండకుండా సైడ్ అయిపోయినాడు. మేము ఇప్పుడు మన జనం అందరం వెళ్తుంటే జెండాలు పెట్టుకుని మనం సైడ్ అయిపోతాం అనుకుంటాం కానీ కొడతాకి వెళ్తారు అనుకోలేదు కదా. జెండాలన్నీ అటు పక్క వెళ్ళిపోతే వాళ్ళు పక్క వెళ్ళిపోయారు అనుకుంటాం కానీ ఇక్కడ మనం కొడాలని వీళ్ళందరూ ఇక్కడ మాట్లాడుతుంటే మనం మాట్లాడదాం అనుకుంటాం పక్కన తీసుకెళ్ళి కొడతారు అనుకోలేదు కదా. అటు పక్క వెళ్ళి ఈ మనిషిని కొట్టి ఇంకో మనిషిని కూడా కొట్టారు. పక్క తీసుకెళ్ళి ఈ మనిషి పక్క వెళ్ళిపోయాడు. ఎప్పుడు వెళ్ళిపోతాం చూసారు, చూసి కొట్టేశారు. ఏమి లేదు, సింపుల్ గా ఎదురుకుండా నుంచున్నా, ఎదురుకుండా అడుగుతుంటే ఎవరో లాగుతున్నారంటే మీ ఊరు మా ఊరు నన్ను ఎవడో లాగడం, నాకు తెలిసి మా ఊరిలో కొరల గ్రామంలో ఎవడో నన్ను వెనక్కి లాగడం, మీ ఊళ్ళో లాగుతున్నారు వెనక్కి అన్న. ఆయన ఏం సైడ్ చేశాడో ఏం చేశాడో తెలియదు. నేను అక్కడ నుంచి పోయి ఆయన ఎదురుకుండా పాప మిస్ అయింది ఆడి. మా మామయ్య గారు హెల్త్ బాగాలేదని అందరు ఇక్కడే ఉన్నారు. అందరు ఇక్కడే ఉంటే ఈ మనిషి ఒక్కడే బయట ఉండేసరికి అందరూ అలా చేశారు. అసలు మా మామయ్య గారు కూడా హెల్త్ బాగుండలేదండి. అసలు హాస్పిటల్లో ఉన్నారు ప్రెజెంట్. ఇప్పుడు దెబ్బ జరిగిన బడికి తెల్లారి బడికి ఆ మనిషి బాగా ఇంకా సీరియస్ ఇంకా బాగా వైబ్రేషన్ వచ్చేసింది. ఇంకా మనం అడ్డం పడ్డాకనే కదా. నేను అడ్డం పడినాక ఎంత అడ్డం పడినా ఆడ మనిషి అనేసరికి ఆయన వెనకాల పడ్డారు. ఆయన్ని కొట్టారండి. ఈయన ఆపేశారు. మా బాబాయ్ని కొట్టారు. తలెగరేసుకుంటూ మీదకి వచ్చారు కానీ చెయ్యి అయితే చేసుకోలేదు. నేను అడ్డం పడినాక కాకపోతే మీదకి వస్తున్నారు. ఇంకా నేనేం చేయగలను చెప్పండి. అడ్డం నిల్చున్నాను. అక్కడ జరిగేది ఏంటంటే కొడాలి రాజకీయం అనేది అడిగితే తప్పు. తాగిపోతే అంటే తిరుగుతాడు. వాడు ఫాదర్తో ఆడుకుంటూ పోతూ తిరుగుతూ గ్రామానికి ఏం అభివృద్ధి జరగలేదని చెప్పి అడిగినందుకు వాడిని వాడితో పాటు ముగ్గురు కొట్టేసి వెళ్ళిపోయారు. అదే పరిస్థితి నేనున్నా. అది కాకపోయినా ఇన్కేస్ వెళ్ళి అడిగినా కూడా ఇన్కేస్ నేను వెళ్ళి అడిగాను అనుకో, ఏమండి మీరు ఎమ్మెల్యేకి వచ్చారు, 4 టర్ములు గెలిచారు, మా గ్రామం కాదు మండల స్థాయిలో ఏం చేశారని అడిగాను అనుకోండి, నన్ను పెట్టేస్తారు కదా. అంతే బాగా పిచ్చెక్కిలు ఉంటాయి. మండలమే కాదు, పంచాయతీ ఎలక్షన్ లేకుండా చేశాడు సార్ ఆయన. పోరాడకి ఎలక్షన్ లేకుండా చేశాడు. నియోజకవర్గానికే పాకేసి ఒక మాట అందులో కాపులపురం కొట్టారు. పంచాయతీ అయిపోయింది ఎలక్షన్. దానికి ప్రథమ కారుడు పాలసెంట్ అని చెప్పేసి అందరికి వెళ్ళిపోయింది. పాలసెంట్ ఎవరండి? అతను గవర్నమెంట్ పిఏనా? ఆయన ఏమన్నా ఐఏఎస్ ఆఫీసరా? వాడు బాగాలేదు. పాలసెంటి పడనానికి ఏమన్నా ఐఏఎస్ ఆఫీసరా? బాగాలేదు. నేను ఇంటర్మీడియట్ క్యాండిడేట్. నీ పాలసెంటి చదివి నాకు తెలీదు. నేను 96లో వచ్చా. వీళ్ళని బట్టి అడగమా. పిన్ని మామయ్య అని కాళ్ళు పట్టుకుని ఓటు అడుగుతాకు వచ్చిన వాళ్ళు ఊళ్ళో వచ్చి కొట్టేళ్తారా? ఓటు అడిగితే వచ్చినాడు అడుగుతాడు, అయ్యా బాబు నీ దన్నవరా బాబు నీ ఓటు నాకేదని అడుక్కుంటాకు వచ్చిన వాళ్ళు ఊళ్ళో జనాలు కొట్టేళ్తారా? దానికోసం కొట్టేళ్తాకు వచ్చారా, ఓటు అడిగితే వచ్చారా? వాళ్ళు 4,05,000 పంచడం కాదు, డబ్బు పంచడం కాదు. అయ్యా బాబా నువ్వు ఓటు అడుగుతాకు వచ్చాడా? ఇప్పుడు ఈవెన్ పంచాయతీ మెంబర్కి నేనే నుంచున్నానండి. నాకు 240 ఓట్లు ఉంటాయి మా వార్డుకి. నేను పిన్ని బాబాయ్ మామయ్య తాత అని అడుక్కుంటాను నేను ఓట్లేడి. పంచాయతీ ఎలక్షన్ ఉంటే పాత కక్షలు ఆ ఎలక్షన్ చూపిస్తారు, అది వేరు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో నువ్వు ఓట్లు అడితాకు వచ్చి నీ జనాలు వేసి కొట్టి వెళ్ళిపోతారండి. కొడతాకు వచ్చారా, ఓట్లు అడితాకు వచ్చారా? అంటే డబ్బు పంచాయతీ సరిపోద్దా? కొట్టేసాం, ఒక 50 ఇచ్చాం, ఆయన కొట్టేసాం, 1 లక్ష ఇచ్చేసాం, వీడు కొట్టేసాం, 50 ఇద్దాం. ఇదే ప్రతి లేని మానవుడు కూడా అమ్మా బాబు పుట్టిన వాళ్ళ పిల్లలందరూ కూడా గింజేసి బతికినా సరే ఉండతను పోతాడు. ఇవాళ పాత రోజులు వేరు, ఇవాళ వేరు. వాళ్ళు వేసి సొక్క కూడా మనం వేయలేము ఈ రోజున. అలాంటి కొట్టిపోతారండి. ఎన్ని ఊళ్ళు పడతారు, ఎంతమంది పడతారు? ఇది ప్రజాస్వామ్య? కొడతా ప్రజాస్వామ్య, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని సాల్వ్ చేస్తా ప్రజాస్వామ్య? ఇదండి, ఇది ఎక్కడ రాజకీయం? ఇది రాజకీయమా? అని జగన్ గారు మొత్తం కొట్టండి రా, మీరు ఊరు కొట్టేసి ఓట్లేసి తెచ్చేయండి రా. మనకి ఎవడొస్తాయండి? ఈ ఊరు కాబట్టి యథార్థం చెప్పిన ఈ కోరాడ గ్రామం కాబట్టి
సార్ ఒప్పండి, ఈ కోరాడు గ్రామం కాబట్టి వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వెళ్ళారు. అదే వేరే గ్రామం నుంచి అయితే గజం కదలరు, వాళ్ళ మైకాలు గీకాలు మొత్తం పీకేసుకుని వెళ్ళిపోవడమే ఈ గ్రామం కాబట్టి. ఎందుకంటే ఇక అంతే, నేను చెప్పలేను. ఇక్కడ కోరాడు గ్రామంలో ఎమ్మెల్యే పర్యటిస్తుంటే ఓట్లు ఆడడానికి ఇంటింటికి తిరుగుతా రోడ్డు వెళ్తా అడుగుతుంటే ఆపే ఇక్కడ యువత ఇక్కడ స్థానిక సమస్యల్లో ఒక్కడు కూడా సాల్వ్ చేయలేదు, మీరు ఏమాత్రం చేయకుండా మళ్ళీ 5 ఏళ్ళు అట్టు వచ్చారని చెప్పేసి అడగడం జరిగింది. అడిగిన వాళ్ళందరినీ గబగబ పక్క లాక్కెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయి వాళ్ళందరినీ గుడివాడ నుంచి గోండాలు వేసుకొచ్చి ఇక్కడ వీళ్ళందరినీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, అందరినీ కొట్టారు. చాలా దుర్మార్గం. అన్ని కొట్టారు. ఇద్దరిని ఎంతమందిని కొట్టారు? ముగ్గురిని కొట్టారు. ముగ్గురిని అనవసరంగా చేసుకున్నామండి. అభివృద్ధి చేసావా? ఓకే, చేసింది ఉంటే చూపించు, లేదంటే తల దించుకుని వెళ్ళిపో. వాళ్ళు ఏమి తప్పడగలేదుగా. ఏంటి మా పరిస్థితి ఏంటి, మా రోడ్లు ఏంటి ఎట్టున్నాయి, మా బతుకులు ఏంటి ఎట్టున్నాయని అది అడగకుండా ఉండాలి. జనాల్ని మీ రాక్షస రాజ్యం ఇంకా సాగించాలంటే కుదరదు. ఎలక్షన్ కోడ్ వచ్చింది, మీ గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ వెళ్ళిపోబోతుంది. దీని ప్రతీకారం మేము గ్యారంటీగా చూపిస్తాం. ఇది తమాషాగా అనుకుంటున్నారా? ఒక్కొక్కరిని తెలుగుదేశం కార్యకర్తలని మన ఊళ్ళో ప్రజల్ని భయభ్రాంతులు చేసేట్టుగా నువ్వు పర్యటించడం ఎందుకు? నువ్వు నిజంగా చేసింది ఇంతలా చెప్పుకో, ఇది నేను చేశానని చెప్పి నువ్వు ఒక్కటే. సిగ్గు లేకుండా రోడ్డు మీద పడి తిరుగుతా, పరదాలు కప్పుకుని ఎవరిని దగ్గర రానుకొని తిరుగుతున్నావు ఇప్పుడు దాకా. ఒక్కరోజు వాళ్ళు అడిగితే నీ కోపం వచ్చిందా? పిచ్చిగా డ్రామాలు వేస్తే దీనికి సరిగ్గా సమాధానం చెబుతాం. ఎలక్షన్ లోపు ఇంకా తెంగరాశాలు మాకు ముందే చెప్తున్నా, మీ టైం అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి రిపీట్ అయితే మాత్రం యాక్షన్ చాలా సివియర్గా ఉంటుంది. నువ్వు రోడ్డు ఎమ్మటి తిరగలేవు, ఒక్క వీధి కూడా తిరగలేవు. నేను గ్యారంటీగా చెప్తున్నాను నీకు. ఏ వీధి తిరగలేకుండా చేయగలవు. ఊరుకుంటున్నాం కదా అని తమాషకుందేమో. జనాలను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినా కొడితే మాత్రం ఊరుకోమని చెప్తున్నా. నీకు ఏమైనా చేతనైతే నేను ఈ పని చేశాను, మీ ఊర్లో ఈ పని చేశానని చెప్పుకుని తిరుగు. సిగ్గులేదు అసలు. మంచివా నువ్వు? రమ్మని ఏం చేస్తాడో. జనాలు ప్రాబ్లమ్స్ చెబుతుంటే జనాలు ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి, వాళ్ళని తప్పడిగారా? రెచ్చగొడతామే దాంట్లో. నా సమస్య ఇది, ఏది సాల్వ్ చేయలేదని అనడం తప్ప అది తప్ప ఎలా అవుతుంది? దాన్ని రెచ్చగొడతాం ఎలా అవుద్ది? కామన్ పబ్లిక్కే అడిగారు. అడిగిన వాళ్ళు తోడుగా కొంతమంది ఉంటారు. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఉంటారు, అడిగే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఉంటారు. ప్లస్ కామన్ పబ్లిక్ అడగటం మా హక్కు. ఇన్ని రోజులు పడ్డ బాధలకి ఇవాళ కనపడ్డావు. ముందు కనపడితే ముందే అడిగేవాళ్ళు. 5 ఏళ్ళ తర్వాత ఇవాళ కనపడ్డావు. కనపడినప్పుడు మాకు ఆక్రోశం రాదా? ఎవరికైనా వచ్చింది. 5 ఏళ్ళు నరకయాత్ర పెట్టి దీన్ని మేము రెచ్చగొట్టేదండి. ఏం చేయగలడు? ప్రతి ఊరు అడుగుతారు, అడగకుండా ఉంటారు అనుకున్నారా? వచ్చి ఒకసారి నీళ్ళు చూడమను. ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే. ఒక్కసారి వచ్చి, నేను ఏ ఊరని చెప్పను, వచ్చి ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కుని నానగ్రామను. ఆ నీళ్ళతో స్నానం చేయాల జనాలు, ఆ నీళ్ళతో అడ్డులో కాల, నీ శ్వాసం వచ్చే నీళ్ళతోటి చేసే దాంట్లో ఇప్పటికన్నా మంచిగా ప్రవర్తించడం నేర్చుకో. దిగిపోయే ముందన్నా సరిగ్గా వెళ్ళు. ఇక ఇది పెట్టుకుంటే పైన గొడవలు పెట్టుకుంటే కాకుండా కిందాలు కూడా తన్నే పంపిస్తారు నిన్ను. జాగ్రత్త.
గుడివాడలో కొడాలి నాని ఎన్నికల నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఉదయం ఇంటి వద్ద కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఎడ్లబండిపై ఎన్నికల నామినేషన్ కార్యక్రమానికి ఇంటి వద్ద నుండి బయలుదేరడం జరిగింది. అడుగడుగున ప్రజల నీరాజనం మధ్య గుడివాడ పట్టణ పురవీధుల్లో కొడాలి నాని ఎన్నికల నామినేషన్ ర్యాలీ కొనసాగింది. కొడాలి నాని నామినేషన్ కార్యక్రమానికి వందలాదిగా ప్రజలు తరలిరాగా వారందరికీ అభివాదం చేసుకుంటూ గుడివాడ పట్టణ పురవీధుల్లో నాని ఎన్నికల నామినేషన్ ర్యాలీ ముందుకు సాగింది. సెంటర్లో భారీ క్రేన్తో అభిమానులు నానికి గజమాలను వేసి ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం నాని ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుని తన ఎన్నికల నామినేషన్ పత్రాలను తమ్ముడు కొడాలి చిన్ని మరియు కుమారుడు కొడాలి అర్జున్తో కలిసి ఎన్నికల అధికారికి సమర్పించడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 5 సంవత్సరాలుగా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు మరలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తీసుకొస్తాయని, ప్రజలు జగన్మోహన్ రెడ్డి మరలా రావాలని కోరుకుంటున్నారని, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా జగన్ను మరలా ముఖ్యమంత్రి కాకుండా ఆపలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఓకేనా అయిపోతే కొంచెం ఇటు వచ్చేది. ఒకసారి తప్పు ఓకే అండి. माइंड निकालना मेन साथ ఈరోజు ఈ గుడివాడ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది. నా నామినేషన్కి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజానీకం పాల్గొని విజయవంతం చేశారు. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎన్నికలకి సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా సిద్ధం అని చెప్పి గత 4 నెలల నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు నిర్వహించి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలని, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరాన్ని
మా ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సభల ద్వారా వివరించారు. ఈరోజు ఈ గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇక్కడ విజయకేతనం ఎగరవేయటంలో ఎటువంటి డౌటు లేదు. ప్రజల నుంచి తిరిగినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అందినటువంటి ప్రజానికం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలనుకున్నటువంటి ప్రజానికం కానీ మాకు సంపూర్ణంగా దీవించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వాలి, మా స్కూల్స్ కానీ మాకు హాస్పిటల్కి వెళ్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా మా కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారు. అటువంటి మేలు చేసినటువంటి వ్యక్తికి మరొకసారి మేము అవకాశం ఇస్తాం, ఓటేస్తామని చెప్పి బహిరంగంగానే చెప్పేటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఆ చంద్రబాబు అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, కోడిగుడ్డుకి ఏకలు పీకినట్టు చేసినటువంటి కార్యక్రమాలను గాలికి వదిలేసి ఏమన్నా 1-6 మిగిలిపోయిన కార్యక్రమాలు ఉంటే అవి చేయలేదని చెప్పి దాన్ని ఏదో వాళ్ళ పచ్చ మీడియా ద్వారా బయటికి చూపించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఈ గుడివాడ పట్టణంలో కానీ గుడివాడ నియోజకవర్గంలో కానీ ఎటువంటి ఘర్షణలు లేకుండా ఎన్నికలు నడపాలన్నటువంటి ఉద్దేశం మేము కట్టుబడి ఉన్నాము. ఆ ఉద్దేశంతోనే అక్కడక్కడ కొంత తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేసినా కూడా మేము ఎక్కడ కూడా రెచ్చిపోయేటువంటి కార్యక్రమం చేయట్లేదు. ప్రజాస్వామ్యంలో ఫైనల్గా ప్రజలు ఇచ్చేటువంటి తీర్పే దైవ నిర్ణయం. ఎన్ని హత్య చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మోసాలు చేసినా గతంలో చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల మేనిఫెస్టోకి ఈరోజు 24 ఎన్నికల మేనిఫెస్టోకి ఏమీ తేడా లేదు. అప్పుడు 3 సిలిండర్లు అన్నాడు, ఇప్పుడు 3 సిలిండర్లు అన్నాడు. అప్పుడు 3 సిలిండర్లు ఇవ్వాల, ఇప్పుడు 3 సిలిండర్లు ఇవ్వాల. అప్పుడు నిరుద్యోగ భృతి అన్నాడు, ఇప్పుడు నిరుద్యోగ భృతి అని చెబుతున్నాడు. అప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వడు, ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వడు. ఏంటి బొచ్చు పీకేది? ఇక్కడ అంత అమాయకులు ఎవడూ లేడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. నేను కూడా చాలా బలంగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నాడు. మా విజయాన్ని ఎవడో ఆపలేడు. 2000 మెజార్టీ అంటే నేను గతంలో 14లో 11,500తో గెలిచాను. దాన్ని మించి వస్తుంది. తెలుగుదేశం మీద వ్యతిరేకత ఉంది. దానికన్నా ఇంకో 4-5 వస్తుంది అనుకుంటే 20,000తో గెలిచాం. వాళ్ళు 20,000తో గెలుస్తామని భావిస్తున్నాం. ఇంకెక్కువతో కూడా రావచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్కీమ్స్లో ప్రతి కుటుంబంలోనూ కూడా ముఖ్యంగా మహిళలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మహిళా ఓటర్లో కులాలతో మతాలతో సంబంధం లేకుండా పర్సంటేజ్ చాలా ఎక్కువ కనపడుతుంది. మహిళా ఓటర్లు కనుక వన్ సైడ్గా కనుక వెళ్ళినట్టయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు దాటుతాయి. అదేవిధంగా మెజార్టీలు కూడా చాలా పెద్ద మెజార్టీలు వస్తాయి. నేనైతే కనుక ఈ జిల్లాలో, కృష్ణా జిల్లాలో 16 సీట్లకి, గతంలో వచ్చినటువంటి 14 సీట్లకి ఎట్టి పరిస్థితుల్లో తగ్గు, ఇంకా 1 సీటు పెరుగుతుందని భావిస్తున్నాను. బాపు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. మహిళల సంక్షేమమే రాష్ట్ర క్షేమంగా భావించే తెలుగుదేశం పార్టీ మహాశక్తి ద్వారా ప్రతి ఆడపడుచుకి అండగా నిలుస్తోంది. తల్లికి వందనం పథకం ద్వారా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు అందించబోతోంది తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. గుడివాడ నియోజకవర్గంలో ప్రజలు పడుతున్న మంచినీటి కష్టాలను తన సెల్ఫీ వీడియో ద్వారా మరోసారి కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము చిత్రీకరించి అధికార పార్టీ నేతలను ప్రశ్నించడం జరిగింది. మీ పాలనలో నీరు ఏ విధంగా ఉన్నాయో, కాలువలు ఏ విధంగా ఉన్నాయో చూడండి అంటూ విమర్శలు చేశారు. ఈ మంచినీరా ప్రజలు తాగేది? ఇదేనా నీ పాలన అంటూ ప్రశ్నించారు. కనీసం ప్రజలకు ఏమి అవసరమో వాటిని ఎలా సమకూర్చాలో కూడా తెలియని నేతలు ఇన్నాళ్లు ఎలా గుడివాడను పరిపాలించారు అంటూ మండిపడ్డారు రాము. గుడివాడ లక్ష్మీనగర్ కాలనీ ఇది ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, ఇది ఒక కాలువ. ఈ కాలువ మీరందరూ అనుకునేది మురికి కాలువ అని, అవునంటారా? ఇది మురికి కాలువ కాదండి, పంట కాలువ. నా చిన్నప్పటి నుంచి ఇది పెద్ద కాలువగా అందరికీ తెలిసిన కాలువ. ఈ కాలువ ఎంతోమందికి మంచినీళ్ళు ఇచ్చేది దీంట్లోంచే వెళ్తాయి. అన్ని ఊర్లకి, గ్రామాలకి మంచినీళ్ళు దీంట్లోంచే పట్టుకుంటారు. అలాగే
ఇదే కాలువ కొన్ని లక్షల ఎకరాల సాగునీటిని అవసరాలను తీరుస్తుంది. దీని పేరే పెద్ద కాలువ. మాకు తెలిసినప్పటి నుంచి ఈ కాలువలో ఈతలు కొట్టేవాళ్ళం, అటు ఇటు తిరగలిగే వాళ్ళం. దీనిలోంచి నీళ్లు డైరెక్ట్గా కూడా మా అమ్మ మీద పోసుకొని నీళ్ళు స్నానాలు చేస్తానికి కూడా రిచువల్స్ అన్నిటికీ ఇక్కడికి వచ్చేవాళ్ళు. అలాంటి పరిస్థితిలో ఉన్న కాలువ చూడండి. ఇదంతా నీళ్లు ఉండగా, నీళ్ళు లేనప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుందండి. ఇది మీరు అనుకోవచ్చు ప్రజలు తప్పు, ప్రజలే చేస్తున్నారు, ఇట్లా ఎవరేం చేయగలడని. వేయకూడదు అనేది ప్రజలకు చెప్పాల్సింది ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు చెప్పి దీనికి ఇలా జరగకూడదు అనేది సరైన ప్రికాషన్స్ తీసుకుంటే, జనాలకు తెలిసేట్టు చేస్తే ఇలాంటివి జరగవండి. చూడండి, అక్కడికి నీళ్ళు వెళ్తూ ఉన్నాయి. ఇవన్నీ మురుగులోంచి వెళ్ళే నీళ్ళే. డబ్బాలు చూడండి, ఇవి చూడండి. అసలు దీంట్లో లేని చెత్త అంతూ లేదు. ఇంత దుర్మార్గమైన స్థితిలో నేటి మంచినీటి కాలువలు ఉన్నాయి. అందరూ ఇది మన కర్మ, గుడివాడ చేసుకున్న కర్మ. ఇది మారుద్ది. పెదకాలం వచ్చే 5 ఏళ్ళలో మారుతుంది. ఎవరో ఇక్కడ వేయటానికి లేకుండా చేస్తానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. నేను చేసే చూపిస్తాను. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో వెనుగళ్ల రాము ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. లక్ష్మీనగర్ కాలనీ, న్యూ మల్లయ్యపాలెం ప్రాంతాల్లో గత రోజు సాయంత్రం గ్రామ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలోకి విచ్చేసిన రాముకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామాలలో పర్యటించిన రాము గ్రామ ప్రజలతో మమేకమై వారితో మాట్లాడి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం గ్రామ ప్రజలతో రాము మాట్లాడుతూ 5 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా కొడాలి నాని ఒక్క గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయలేకపోయాడని, ఇటువంటి వ్యక్తిని మరలా అవకాశం ఇస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని వివరించారు. ఒక్కసారి తనని నమ్మి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సాగునీరు, తాగునీరుకు గ్రామాల్లో ఇబ్బంది లేకుండా చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు పాల్గొనడం జరిగింది. రెండోట్లు వేయాలమ్మా, ఒకటి గ్లాస్ గుర్తు, ఒకటి సైకిల్ గుర్తు. రాము గారు సైకిల్ చేసుకున్నాం. 20 సంవత్సరాలు చూసాం. ఒక్క అవకాశం రాము గారికి. నమస్కారం అండి నాయకులు. ఏమన్నా చెప్పాలి. సైకిల్ గుర్తుకోండి. సైకిల్ కొట్టి గ్లాస్ కొట్టి బాగా చేస్తున్నాం. రాము గారు ఇప్పుడే నేను వీడియో బయట ఇచ్చి వచ్చాను. నాకు చాలా చిరాకు ఉందండి. పథకాలు ఇచ్చినప్పుడు ఈతలు కొట్టేవాళ్ళు. మళ్ళీ వారి తరాలకు అనారోగ్యాలు వచ్చేస్తాయి. ఈ నీళ్లు తాగి పంటలు పంటే ఎంత డస్ట్ అవుతుందో. ఎప్పుడో 10 గుద్దాలని చూస్తున్నాం. మీరు ఒక 10 మందికి మేము 10 అంటే 100 తీసుకొస్తాం. ఎంతమంది ఎంతమందిని మారుస్తాం. వెళ్ళిపోండి. గ్లాస్ గుర్తు, సైకిల్ గుర్తు, మొదటి గ్లాసు, మొదటి గ్లాసు, రెండో వేయాలి. అయిపోతే అమ్మా మొత్తం మార్పు చేసి కూర్చున్నాను. సెట్ అవ్వట్లేదురా.
టైం లేదు, దగ్గరలో ఉన్నాను, ఇక్కడ పెడుతున్నాను. ఏమనుకోవద్దు. మీరే గెలవాలి, మళ్ళీ మాకు మాత్రం అన్ని చేయాలి. కొంచెం వెనకాల చూడు. బానే ఉందా? ఈసారి మార్పు వచ్చి తీరుద్ది. బానే ఉందా? అయిపోయిందిలే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోరాడ గ్రామ ప్రజలపై కొడాలి నాని అనుచరులు చేసిన దాడిని ఖండించిన రాము, అభివృద్ధి చేయలేదని ప్రశ్నిస్తే ప్రజలపై దాడులు చేయిస్తారా అంటూ ఎమ్మెల్యేపై మండిపడ్డ వెనుగండ్ల రాము. ప్రజల నీరాజనాల మధ్య వైభవంగా సాగిన ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ కార్యక్రమం. తన సోదరుడు కుమారుడితో కలిసి ఆర్డీఓకు నామినేషన్ పత్రాలను సమర్పించిన ఎమ్మెల్యే. ప్రజలతో మమేకం అవుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్న వెనుగండ్ల రాము, గుడివాడ ప్రజలు మంచినీటి కష్టాలను సెల్ఫీ వీడియో ద్వారా మరోసారి చిత్రీకరించి అధికార పార్టీని ప్రశ్నించిన రాము. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.